హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ సురాగా మినీ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే మార్నింగ్ నాది పూజ అయిపోయింది. ఇప్పుడు పూజ అయిపోయినాకనే టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏదైనా ప్రిపేర్ చేస్తాను. పూజ అవ్వకుండా నేను ఏది చేయను ఫ్రెండ్స్. ఇలా అయితే అమ్మవారికి నేను పూలతో పూజ చేసేసుకున్నాను. సో ఈరోజైతే ఇక ఏం వంట చేస్తున్నాను అనేది చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, పూజ కార్యక్రమం అయిపోయినాక ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ కోసం వచ్చేస్తున్నాను కిచెన్లోకి. చూడండి, ఇవి ఫ్రెష్గా తీసుకున్నాను వంకాయలు. మా సిస్టర్ పంపించింది ఊరు నుంచి. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అంటే చెట్టు మొత్తం పొలంలో కాసినవి పంపించారనమాట. ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి వంకాయలు. ఈరోజైతే వంకాయ కర్రీ చేయబోతున్నాను. చూడండి, ఇలా ఉన్నాయి వంకాయలు. లేతగా ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, లేతగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇది వంకాయ కర్రీ చేసేస్తాను. దీంట్లో కోసం నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నాను. ప్లస్ ఇది కూడా చెట్లదే, తీసుకొచ్చింది, పొలం నుంచి పంపించింది మా సిస్టర్. చూడండి, కొత్తిమీర కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. తోటలో నుంచి కోసి మరీ నా కోసం పంపించింది. నాకు బయట ఎక్కడైనా కూరగాయలు కొనాలి అన్నా భయం వేస్తుంది అని చెప్పాను. దాంట్లో ఏమేమంటే అవి కెమికల్స్ ఉంటాయి, నాకు తోటలో పంపించు అని చెప్పాను అనమాట. అందుకని తోటలో ఎస్పెషల్గా ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పంపిస్తూ ఉంటుందన్నమాట మా సిస్టర్. సో నేనైతే ఫ్రెష్గా చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం తిన్నా చాలు కదా, మన హెల్త్కి మంచి ఫుడ్ తినాలి అని ఎవరు అనుకోము, అంతేనా కదా. అలాగే 2 టమాటాలు కూడా తీసేసుకున్నాను. ఇది కలేసుకొని ఇంకా నేను వంకాయ కర్రీ చేసేస్తాను. ఈ రోజుకైతే లంచ్ ప్రిపేర్ అనమాట. ఇది ప్రిపేర్ చేసేస్తాను. అయితే బాగా ఎండ ఉంది ఫ్రెండ్స్. ఇంకా చెట్లకైతే వాటర్ పోసేసాను. చెట్లు బాగా ఉన్నాయి, మొత్తానికైతే నీళ్ళు పోసేసాను ఈరోజైతే ప్రస్తుతానికి. చూడండి ఫ్రెండ్స్, చామంతి పూలు ఎలా ఎరగబోసాయో. ఇవి కూడా నేను కుండీలో పెట్టాను. చామంతి పూలు బాగా అంటే బాగా ఎరగబోసాయి నా దగ్గర. ఇంటి ముందలు కూడా ఇలా కుండీలలో వాటర్ పోసేసి ఫ్లవర్స్ వేస్తూ ఉంటాను రోజు. ఫ్లవర్స్ని కుండీల ముందు చూస్తున్నారు కదా. ఇటు చూడండి, మా షేరుగాడు హాయిగా చలికి ముడుచుకొని హాయిగా పడుకున్నాడు. ఇక్కడైతే చిక్కుడుకాయ చెట్టు పెట్టేశాను. ఇదైతే కాయలు బాగా పూసేసాయి. దీనికి అంతా పురుగు కూడా పట్టింది ఫ్రెండ్స్. ఇదంతా పైకి వెళ్ళిపోయింది, మొత్తానికి పైకి వెళ్ళిపోయింది. మా టెర్రస్ పైకి వెళ్ళిపోయింది చెట్టు మొత్తము. కాయలు అయితే చాలా బాగా కాసాయి, కానీ చెట్టు పైకి బాగా వెళ్ళిపోయింది. ఇక పైకి వెళ్ళి చిక్కుడుకాయలు కూడా తెంచుకోవచ్చు, ఇలా ఉంటుంది. సో ఇక మా తులసి అమ్మవారి చెట్టు పూజ చేస్తూ ఉంటాను. ఇలా ఒక బౌల్ తీసేసుకుందాము, వాటర్ పోసుకుందాము. ఇలా వంకాయలు కోసేయాలి కదా, కోసే ముందు ఇలా రాళ్ళ ఉప్పు తీసుకుంటాను ఫ్రెండ్స్. చేదెక్కకుండా ఉంటాయి కదా వంకాయలు. ఇలా రాళ్ళ ఉప్పు తీసుకుంటాను అనమాట కొంచెము. చూస్తున్నారు కదా, వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి. ఇంకా ఇలా కట్ చేసేసుకొని కర్రీ చేసేసుకుంటాను. ఇది నా డైలీ రొటీన్ నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వంటలు చేస్తూ చపాతీలు చేసుకుంటూ కర్రీస్ చేసుకుంటూ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏదైనా హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ లైట్గా తీసుకోవడం మంచిది కదా. ఒక లిమిటెడ్గా, ఏ ఫుడ్ అయినా సరే లిమిటెడ్గా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకొని బాధపడడం కంటే లిమిటెడ్గా తీసుకోవాలి అన్నది నాది. స్టార్టింగ్ నుంచి నేను లిమిటెడ్గానే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా తీసుకుంటూ నా డైలీ వర్కులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. వంకాయలు అయితే చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. మంచిగా ఉంటాయి, ఇలా ఫ్రెష్గా ఉంటే మన చేసుకున్నా కూడా మంచి టేస్టీ ఉంటాయి అన్నమాట. ఇవైతే నాకైతే చూస్తుంటేనే అనిపిస్తున్నాయి చాలా మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి అనేసి తెలుస్తుంది మనకి. సో నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాగే కట్ చేసేసుకోండి, లేదంటే వంకాయ చేదెక్కుతుంది కదా, అందుకని అయితే ఉప్పేసి కట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, పచ్చిమిర్చి కట్ చేసేసాను, ఉల్లిపాయ కట్ చేసేసాను, ఇవి వంకాయలు కూడా కట్ చేసేసాను. సో ఇంకా నేను ప్రిపేర్ చేసేస్తాను నా కర్రీకి. వంకాయ కర్రీ ప్రిపేర్లోకి వెళ్ళిపోతాను.
ఇలా చేస్తూ ఉండిపోతాను ఫ్రెండ్స్. ఒక కప్ రైస్ తీసుకుంటాను, జస్ట్ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను చపాతీ కోసం. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ వర్క్స్, రొటీన్ పనులు అయితే ఇంట్లో పనులు ఇలా ఉంటాయి. ఇంకా ఇవన్నీ పోగానే మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోవాలి. శారీస్ ఫోల్డ్ చేసుకోవాలి, బ్లౌజెస్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం రెడీ చేయాలి, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయాక మళ్ళీ లైవ్ సెషన్కి ప్రిపేర్ అవ్వడం, లైవ్ సెషన్స్కి రావడం, ఇలా ఇంకా ప్రతి ఒక్కటి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ వర్క్స్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే నాతో షేర్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క యూట్యూబ్ మెంబర్స్కి, సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైవ్ సెషన్ని, వీడియోస్ని, రీల్స్ని ప్రతి ఒక్కటిని ఆదరిస్తూ నాకు సహకరిస్తూ నాకు ప్రతి ఒక్కదానికి సపోర్టివ్గా ఉంటూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.